మన వెస్టేజ్లో హెయిర్ ఆయిల్, ఇది వచ్చేసి డైలీ కేర్ షాంపూ. వీటి వచ్చేసి అన్ని ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. ఇది అగ్రి 82, ఇది నెయిమ్, ఇది అలోవెరా, అండ్ ఇది వచ్చేసి ఆమ్లా, స్పిరులినా నూనె. ఇవన్నీ ప్రోడక్ట్స్ ఈ ఆయిల్లో మిక్స్ చేసుకొని పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ మిక్సింగ్ ఎలాగో చూపిస్తా. హీట్ ఉన్నా కూడా హెయిర్ లాస్ అవుతుంది ఫ్రెండ్స్. సో మన అగ్రి 82 వచ్చేసి వాడడానికి వచ్చేసి మన అగ్రి 82 వచ్చేసి హెయిర్కి అలానే హెడ్కి బలంగా పట్టుకొని ఉండి, సో ఇవన్నీ హోల్స్, ఈ షాంపూ డైలీ స్నానం చేసేటప్పుడు బాగా రుద్ది స్నానం చేస్తే హోల్స్ ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఆ హోల్స్ ఓపెన్ అయినప్పుడు ఇవన్నీ మిక్సింగ్ చేసిన ఈ ఆయిల్ ఫ్రెష్ అప్ వాడితే ఈ 82 వచ్చేసి హెడ్కి అలానే పట్టుకొని ఉంటుంది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేసి మనం ఒంట్లో లేని విటమిన్స్ అన్నిటినీ హెయిర్కి అందిస్తుంది ఫ్రెండ్స్. హెయిర్ ఆయిల్లో కలిపితే ఇది వచ్చేసి మల్టీవిటమిన్ స్పిరులినా వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. ఇవి ఎలా మిక్సింగ్ చేయాలి, ఇవి మిక్సింగ్ చేశాక వాడాల్సింది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఈ షాంపూ హెయిర్ ఆయిల్ ఫ్రెండ్స్. షాంపూ స్నానం చేసేటప్పుడే వాడాలి. వచ్చేసి హెయిర్ ఆయిల్ వచ్చేసి ఇందులో పోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. జస్ట్ ఓన్లీ హెయిర్ ఆయిలే, అది వెస్టేజ్ హెయిర్ ఆయిల్. ఫుల్గా పోసేసుకున్నా చూడండి ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి వేపతో చేసిన నీమ్ క్యాప్సిల్స్ వచ్చేసి మిక్సింగ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. నీమ్ అంటే వేప కంటే మనకు తెలుసు ఆల్రెడీ ఎలా యూజింగ్ ఉంటుందో మనకి. ఓన్లీ ఆకువే రుద్దుకుంటేనే ఒంటికి రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో అదే నేమ్తో తయారైన క్యాప్సిల్స్ని ఈ ఆయిల్లో మిక్సింగ్ చేసుకొని హెయిర్కి పెట్టుకుంటే గ్రోత్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తా ఫ్రెండ్స్. మళ్ళీ ఫస్ట్ వచ్చేసి ఈ నీమ్ క్యాప్సిల్స్ వచ్చేసి ఆయిల్లో కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్. ఎలా కలుపుకోవాలా ఇలా కలుపుకోవాలి. అన్ని క్యాప్సిల్స్ వచ్చేసి 88 తీసుకున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి సేమ్ క్వాంటిటీతో తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. వచ్చేసి ప్రతిదీ కలుపుతున్నాను ఫ్రెండ్స్. లాస్ట్ వేసేస్తున్నాను. ఇక నీము వచ్చేసి ఎలా ఉంటుంది వచ్చి కూడా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మిక్సింగ్ చేసుకోవాలి కొద్దిగా. మిక్సింగ్ చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి క్యాప్సిల్స్ అన్నీ ఈ అలోవెరా క్యాప్సిల్ ఫ్రెండ్స్. హీట్ తగ్గిస్తుంది హెయిర్ లాస్ కాకుండా. సో ఇలా ఇప్పి పోసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. అన్నీ 88 చూడండి. ఇలానే వేసుకోవాలి ప్రతిదీ. అన్నీ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. అలోవెరా లాస్ట్ క్యాప్సిల్, 8 క్యాప్సిల్లో లాస్ట్ది చూడండి. ఇలా విప్పి పోసుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయి అలోవెరా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా చూడండి ఫ్రెండ్స్. ఆమ్లా ఇవన్నీ విటమిన్స్తోని ఎలా యూజ్ ఉంటుందో, హెయిర్ ఎలా
గ్రోత్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్, సూపర్ రిజల్ట్స్ వస్తాయి. ఇట్స్ అమేజింగ్ రిజల్ట్స్ ఫ్రెండ్స్. సో రిజల్ట్ వచ్చాక ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి ఈ వీటిలో 15 డేస్ ఉంచాలి ఫ్రెండ్స్. ఇలానే నానబెట్టి 15 డేస్ తర్వాత వాడుకోవాలి. యూజింగ్ మట్టుకైతే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి దీన్ని లాస్ట్ క్యాపిల్స్ చూడండి ఫ్రెండ్స్. చేస్తున్నాను. వచ్చేసి స్పెరిలినా ఫ్రెండ్స్, మల్టీవిటమిన్. స్పెరిలినా వచ్చేసి మన హెయిర్కి కావాల్సిన విటమిన్స్ అన్నీ ఇస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క విటమిన్ వచ్చేసి స్పెరిలినా ఉంటుంది. చూడండి స్పెరిలినా కూడా వేస్ట్ చూపిస్తాను. ఇంకో దీంట్లో వచ్చేసి పౌడర్ ఇలా ఉంటుంది. చూడండి లాస్ట్ క్యాప్సిల్ స్పెరిలినా కూడా. ఇప్పుడు వచ్చేసి నోని ఫ్రెండ్స్, సర్వరోగ నివారిణి ప్లస్ నో ఇంజెక్షన్, నో ఆపరేషన్. నోని అలా పనిచేస్తుంది. వచ్చేసి నోనిలో 26 టైప్స్ ఆఫ్ వాటికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో హెయిర్ కూడా యూజ్ అవుద్ది. అది ఎలాగో ఇప్పుడు మిక్సింగ్ ఈ క్యాప్సిల్స్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వీటికి దీన్ని అసలు క్యాప్సిల్ రూపకంగానే ఇంతకుముందు యూజ్ ఉంటుంది అనుకున్నాను ఫ్రెండ్స్ ఇవి ఓన్లీ. కానీ హెయిర్ లాస్కి కూడా బట్టతలకు కూడా ఇట్లా ఫుల్ యూజ్ ఉంటుంది అనేసి నాకు నిన్న జిమ్లోనే విన్నాను చూడండి ఫ్రెండ్స్. అది ఇవాళ ఎక్స్పెరిమెంట్ చేసి మీ ముందుకు చూపిస్తున్నాను. చూడండి సూపర్ రిజల్ట్స్ వస్తాయంట ఫ్రెండ్స్. వాడారంట ఆల్రెడీ జూమ్లో చెప్పిరు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు ఫ్రెండ్స్ జూమ్లో నైట్. సో నాకు కూడా హెయిర్ లాస్ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. సో ఇలా ఒకరికి రిఫర్ చేసి చూద్దాం అనేసి ట్రై చేసి ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. తెలవాలి కదా చాలామందికి, మిక్సింగ్ తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని చేసుకుంటారని ఫ్రెండ్స్. మార్కెట్లో ప్రతి ఆయిల్ హెయిర్ గ్రోతింగ్ కోసం వాడుతున్నారు. బట్ హెయిర్ లాస్, బట్టతల, హెడేక్స్ ఇవన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్. చుండ్రు ఉన్న ఈ ఆయిల్తో చుండ్రు పోద్ది. హెడేక్ ప్రాబ్లం ఉన్నా కూడా వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ ఈ హెయిర్ ఆయిల్లో. అది ఓన్లీ హెయిర్ ఆయిల్లోనే. సో ఇవన్నీ మల్టీవిటమిన్ ప్రతి ఒక్క ఐటెం మనం మిక్సింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా సూపర్ రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి అన్ని క్యాప్సిల్స్ ఓపెన్ చేశాను. ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి. ఏ క్యాప్సిల్ ఓపెన్ చేయలేదు అనుకుంటారేమో. చూడండి అన్నీ ఓపెన్ చేసేటప్పుడు పెట్టలేదు ఫ్రెండ్స్, వీడియో పెద్ద లాంగ్ అవుద్దని. చూడండి ప్రతిదీ ఓపెన్ చేసే ఉంచాను. సో ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు ఇందులో ఆయిల్లో కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నవన్నీ మిక్సింగ్ చేసుకొని ఈ 4 ఇవి వచ్చేసి నూనె, ఇది వచ్చేసి ఆమ్లా, అలోవెరా అండ్ స్పెరిలినా. చూడండి ఫ్రెండ్స్ ఎలా మిక్స్ చేస్తాను ఇదాన్ని. ఇలా మనం ఫస్టే ఎయిర్ ఆయిల్లో కలుపుకోకముందే మిక్సింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఈ మిక్సింగ్ చేసుకున్న పౌడర్ని హెయిర్ ఆయిల్లో కలపాలి ఫ్రెండ్స్. మినిమం 15 డేస్ కన్ఫామ్గా దీన్ని నాననివ్వాలి ఫ్రెండ్స్.
ఎందుకంటే ఈ విటమిన్స్ అన్నీ ఆయిల్లో దిగుతాయి. ఆ తర్వాత హెయిర్కి అప్లై చేస్తే సూపర్ రిజల్ట్ ఫ్రెండ్స్. చూడండి, వెస్టేజ్ వాళ్ళు కూడా చూసి వేరే వాళ్ళకి రిఫర్ చేయండి. ఎందుకంటే మన వెస్టేజ్ ప్రోడక్ట్స్లో ప్రతిదీ దమ్మున్న ప్రోడక్టే ఫ్రెండ్స్. చూడండి, వెస్టేజ్ అంటేనే చాలా వరకు వర్కౌట్ అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, రైస్ బ్రాండ్ ఆయిల్ అయినా ఎనీవన్ ఇప్పుడు హాట్ స్ట్రోక్స్ రాకుండా ఆయిల్ హెయిర్ లాస్కి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఆల్రెడీ నేమ్ కలిపాను. ఇప్పుడు వచ్చేసి ఈ ప్రొడక్ట్స్ అన్నీ పోసుకుంటూ కలుపుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది గడ్డలు రాకుండా ఇగో ఇలా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇలా ఉంటాయి. వాటిని అలా రానివ్వద్దు. లాస్ట్గా వచ్చేసి మన అగ్రి 82 ఫ్రెండ్స్, ఒక 3 డ్రాప్స్ వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే వేసుకోవాలంటే మన 82 వచ్చేసి పొలానికి స్ప్రే చేసుకున్న, ఆకుపైన స్ప్రే చేసిన, ఇలాంటి దాంట్లో ప్రొడక్ట్స్లో కలిపి స్ప్రే చేసిన ఆకుకు పట్టుకొనే ఉంటుంది, చీడపీడ పోవడానికి నివారణకి. సో మన హెయిర్ ఆయిల్లో వచ్చి కలుపుకుంటే ఏంటంటే మన హెయిర్లో డ్రాండ్రఫ్ ఉన్న ప్లస్ ఈ ఆయిల్ హెయిర్కు పట్టుకోవాలన్నా గట్టిగా హెయిర్కు ఉండిపోద్ది ఫ్రెండ్స్. అలా ఫుల్ రిజల్ట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు అది కూడా వేస్తున్నాను 3 డ్రాప్స్. చూడండి, వేసాను. మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్. మిక్సింగ్ అవుతుంది, ఆల్రెడీ మిక్సింగ్ చేస్తున్నాను నేను కూడా. సో ఇవన్నీ మిక్స్ చేసుకున్న ఈ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా ఏం లేదు, ఈ ఆయిల్లో ఫిల్ చేసుకోవడం, ఈ డబ్బాలో మళ్ళీ నింపుకోవడమే. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే 15 డేస్ ఇలానే నానాక ఈ ఆయిల్, ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఇలా నానాక వచ్చేసి వాష్ చేసుకున్నప్పుడు ఈ డైరీ కేర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. హెయిర్ పగలకుండా హెయిర్ కేరింగ్ టోటల్లీ డైలీ కేర్ షాంపూ వచ్చేసి. సో కొద్దిగా స్నానం చేసేటప్పుడు తలలో వేసుకొని బాగా రుద్దాలి ఫ్రెండ్స్. హెయిర్స్కు హోల్స్ ఓపెన్ అయితే సో ఈ ఆయిల్ పెట్టుకుంటే సూపర్ రిజల్ట్స్ ఇస్తాయి ఫ్రెండ్స్. అందుకే ఈ డైలీ కేర్ షాంపూ యూజ్ చేయాలి. తర్వాత వచ్చి మిక్సింగ్ చేసుకున్న ఆయిల్ని బాటిల్లో ఫిల్ చేసుకొని ఇక్కడ వచ్చి ఇలా ఓపెన్ చేసి నేను నింపాను ఫ్రెండ్స్. ఇక్కడ హోల్ చేసుకోవాలి. హోల్ చేసుకొని ఈ బాటిల్లో ఫిల్ చేసి పెడతాను ఫ్రెండ్స్. దీన్ని అంతే ఫ్రెండ్స్, ఇంక ఇలా అవనే వాడడం కానీ సూపర్ రిజల్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్.